హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నైట్ సండే నైట్ స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ ఫ్రై. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. సో అందుకోసమనే నేను చేస్తున్నాను ఈ వీడియోని. ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం పొడి, తర్వాత చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుంటున్నాము. మసాలా ఎక్కువ మసాలాలు కూడా పట్టవండి, ఇవి ఆల్మోస్ట్ అలా ఈజీగా దొరికేస్తాయి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో వాళ్ళ కోసమే ఈ రెసిపీ చేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. అందులోకి మనం చికెన్ స్పైసెస్ అంతా వేసేస్తున్నాము. టోటల్గా వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా చికెన్లోకి వేసేసి బాగా చికెన్, పుదీనా, కొత్తిమీర మొత్తం వేసేసుకొని, అంటే మీ క్వాంటిటీని బట్టి అది వేసుకోవచ్చు అండి. పుదీనా, కొత్తిమీర మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అది వేసుకున్నాక అందులోకి మనము పెరుగు వేసుకోవాలండి. పెరుగుతోనే మ్యారినేట్ చేసుకుంటాము చికెన్ని. ఇందులోకి పెరుగు వేసేసుకుంటున్నాము. పెరుగు వేసేసుకొని టోటల్లీ కన్సిస్టెన్సీని అంతా మనము బాగా కలుపుకోవాలన్నమాట. పెరుగు వేసేసిన తర్వాత ఇందులో బాగా చికెన్, తర్వాత స్పైసెస్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా టోటల్గా మనం మిక్స్ చేసుకుంటాము. మనం బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ని ఇలా మొత్తం అంతా మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకొచ్చేసి ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి మనము లెమన్ వేసేసుకుంటున్నామండి. లెమన్ వేసుకున్నాక మనము చికెన్ కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్నాము. మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది చికెన్ ఫ్రైకి. సో తర్వాత ఆయిల్ వేసి అందులోకి ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. గోల్డెన్ డ్రెస్సెస్ అయిపోతుంది. గోల్డెన్ రావాలండి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాక బాగా చూడండి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుంటాము అన్నమాట. ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము. దీంట్లో వాటర్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా, కాబట్టి వేసుకున్న అవసరం లేదు. ఫ్రై గట్టిగా ఉండాలి కాబట్టి ఫ్రైకి వాటర్ అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే మీరు లైట్గా వేసుకోవచ్చు అన్నమాట. లైట్గా అంతే, జస్ట్ కొద్దిగా మాత్రమే. ఎందుకంటే చికెన్ కొద్దిగా ఉడకడానికి వాటర్ పనికి వస్తుంది అన్నమాట. సో లైట్గా వేసేసుకొనేసి చికెన్ బాగా ఉడకాలండి. బాగా ఫ్రై చేసేసుకొని బాగా కలిపెట్టాలి. ఇది చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరైనా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వాళ్ళ కోసమే చేస్తున్నానండి ఇది చికెన్ ఫ్రై. చూసి నేను ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇందులోకి మనము టమాటో కెచప్ వేసుకోవాలండి, దీని నుండి టేస్ట్ వస్తుంది. సో టమాటో కెచప్ తీసుకొని కొద్దిగా టమాటో కెచప్ కూడా వేసుకొనేసి ఫుల్ బాగా మిక్స్ చేసుకొనేసేసి కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇలా ఉడికిపోతుందండి. దాన్ని చపాతీలోకి, రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. బాయ్.